ఇక్కడ వర్షం పడుతుంది, అక్కడ వర్షం పడదు. క్రేజీ అసలు మస్తు అనిపిస్తుంది చూడండి ఎండ. నిజంగా చెప్పు, తీసుకోవేండా లేదా? హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అగైన్ టు అనదర్ బ్లాగ్. ఇప్పుడు మేము ప్రమోషన్ షూట్ అని చెప్పేసి వచ్చినాం. మేము మా ఇంటి బ్యాక్ సైడ్ ఉంటుంది ఈ లొకేషన్. మొత్తం మస్తు క్రేజీగా ఉంటది, చాలా పీస్ఫుల్ గా ఉంటది. అండ్ ఇక్కడ మేము షూట్ చేస్తున్నాం. అది వచ్చారు అక్కడ కూర్చున్నాడు. సో చూడండి షూట్ ఎలా అవుతుందో. చలో. నా ఫోన్ ఎక్కడ పోయింది నాయన? ఇప్పుడు మమ్మకి ఏం చెప్పాలి? ఇంటికి ఏం చేస్తున్నావురా? నా ఫోన్ ఎక్కడ పోయింది? నేను మమ్మీకి ఏం చెప్పాను? ఇంటికి ఎట్లా? ఏం చేసినావురా? కొంచెం న్యాచురల్ చేయి. నా ఫోన్ ఎక్కడ పోయింది? ఇప్పుడు ఇంటికి ఎట్లా పోతుంది? మమ్మీకి ఏం చెప్పాలి తెలిస్తే? నా ఫోన్ ఎక్కడ పోయింది? రేపు మమ్మీకి ఏం చెప్పాను? నేను ఇంటికి ఎందుకు? ఏం బాసారు అది? నా ఫోన్ ఎక్కడ పోయింది? రేపు నేను మమ్మీకి ఏం చెప్పాలి? ఇంటికి ఎట్లా పోతా? నేను డాడీకి తెలిసి ఏమైనా ఉందా? నా ఫోన్ ఎక్కడ పోయిందిరా? మమ్మీకి ఏం చెప్పాలి? డాడీకి తెలిసి ఏమైనా ఉందా? నా ఫోన్ అన్న మాట్లాడుకుంటూ వస్తున్నా, జారి కింద దొరకలేదు. మొన్ననే అనిపించింది మా మమ్మీ 16 రేటు కొట్టి. సింపుల్ డైలాగ్, దగ్గర ఒక 20 టేకులు తీసుకుంటు వీడు. మీరు చూడండి, ఇక్కడ మొత్తం ప్లే చేస్తా, ప్రతి ఒక్కటి చూడండి. ఏం చేస్తున్నావురా? నత్తి వస్తుంది, అందుకే హాట్ వాటర్ చెప్పు డైలాగ్ చెప్పు. నా ఫోన్ మాట్లాడుకుంటూ వస్తున్నా, జారి కింద పడ్డది. 16 రేటు కొన్నా మొన్ననే. 16,000 అని చెప్పు. 16,000 పెట్టి కొన్నా మొన్ననే, దొరకలేదు. 16,000 రేపు రా అంటే 16 అంటుండు వీడు, అమ్మాయిడు. నా ఫోన్ మాట్లాడుకుంటూ వస్తున్నా, కింద పడ్డది జారి, దొరకలేదు. మొన్ననే అనిపించింది మా మమ్మీ 16,000 పెట్టి. నువ్వేందా నా ఫోన్ పోయిందంటే ఏ ఫోన్ అని అడుగుతున్నావు? దేవులాడన్నా ఒక చిన్న ప్రమోషన్ వీడియో చేయరా అంటే ఇంతసేపు చేసినావేంద్రా నువ్వు? ఒకసారి చెప్పండి ఎలా చెప్పు. మళ్ళా ఏది 16 చెప్పు ఒకసారి చెప్పు. 16,000 పెట్టి ఫోన్ కొన్నావు, ఏం ఫోన్? 16 పెట్టి కరెక్ట్ చెప్పు. 16,000 పెట్టి ఫోన్ కొన్నావు, ఏం ఫోన్ అన్న? 16,000 అండం రావట్లేదు వీనికి. వీని ఏమన్నా అసలు ఇప్పుడే ప్రమోషన్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ నుంచి తినడానికి వెళ్తా. షూట్ చేసిన కదా, ఇప్పుడు వచ్చేసి దాన్ని ఎడిటింగ్ చేస్తున్నా. ఎడిటింగ్ చేయాలంటే అంత ఈజీ కాదు. స్క్రిప్ట్ మనమే రాసుకోవాలి అండ్ ఎడిటింగ్ కూడా మనమే వేసుకోవాలి. అసలు అంత ఈజీ కాదబ్బా. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ బయటికి వెళ్ళాలి, ఓ చిన్న వర్క్ ఉంది, చూపిస్తా కదా. ఉంటారు కదా మీరు నాతోనే. అమ్మయ్య, ఇప్పుడే మొత్తం వాయిస్ ఓవర్లు అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు నా వర్క్ మొత్తం అయిపోయింది. ఈ రోజు మొత్తం ఫ్రీ. అండ్ వీడియో తెలుసుగా మీకు, మా బిట్టు బాయ్, బిట్టు బంగారం, మా సిస్టమ్ వీడంటే చూడకుండా. బయటకి వెళ్తావా బిడ్డ? బయటకి వెళ్తావా? తీసుకురా పొద్దు నుంచి బయటికి. ఇప్పుడు బయట తీసుకోవేండా నేను? నిజంగా చెప్పు, తీసుకోవేండా లేదా? తీసుకోవేంటే చెయ్యి, లేకపోతే తీయకు. తీసుకోవేండా లేదా బిట్టు? చెప్పురా. తీసుకోవేండా? బయట తీసుకోవేండా లేదా? ఏది తీసుకోలేదంట నాకు కొడకరై. ఇప్పుడు తీసుకొని పో అంతే. పోనా పో, బయటికి పోబెట్ట మమ్మ. పోరా, పోబెట్టు, పో బయటికి పో. పోనా బంగారం. వాడికి బాగా ఇష్టం బయట తిరగాలని. వీళ్ళేమో తిప్పరు. నేను ఆర్డర్ చేస్తేనే తీసుకోపోతాడు ఇటు చరణ్ గాడు. ఈ ఇందం పెద్ద తలనొప్పి నాకు. చూసిన వాడి ఆనందం ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుండో బిట్టుగాడు బయటికంటే. ఈ రోజు మా ఊర్లో బోనాలు, మునగడూరులో హయత్ నగర్ బోనాలు అవుతున్నాయి. చూపిస్తా చూడండి. వర్షం పడుతుంది అయినా కూడా బోనాలు ఎత్తుతున్నారు. సూపర్. వర్షం ప్లేస్ బోనాల్ కాంబినేషన్ నాకు మస్తు ఇష్టం. ఇప్పుడే వర్షం వచ్చింది, మళ్ళీ ఇప్పుడే ఎండ వస్తుంది. ఏం వెదర్ ఇది? నాకు తెలిసి ఒక 4 days నుంచి మస్తు ఆడుకుంటుంది వెదర్. ఇక్కడ వర్షం పడుతుంది, అక్కడ వర్షం పడదు. క్రేజీ అసలు మస్తు అనిపిస్తుంది చూడండి ఎండ. హైలైట్ కదా. ఫుడ్ తినడానికి వచ్చిన నాకు బాగా ఇష్టం ఇక్కడ ఫుడ్. ఇంట్లో ఉన్నా కూడా నేను ఇక్కడికి వచ్చి తింటా, బాగా ఇష్టం. వచ్చేసిన నేను మూవీకి మళ్ళీ ఒక్కనే.
హుషారు పిట్ట మూవీకి పోతున్నా. హుషారు పిట్ట మూవీ ఇప్పుడే చూసి వస్తున్నా. నాకైతే నిజంగా చెప్తున్నా నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ నచ్చింది. అందులో యాక్ట్ చేసిన హీరోయిన్ ఉంది కదా అమ్మాయి, అసలు ఆ అమ్మాయికి నిజంగా చెప్తున్నా మస్తు అంటే మస్తు ఖర్చు ఉండాలి అలాంటి రోల్ ఒప్పుకోవడానికి. నేను చెప్తున్న ప్రతి ఒక్క పేరెంట్స్, పిల్లలు, అమ్మాయిలు, అబ్బాయిలు ప్రతి ఒక్కరు తప్పకుండా చూడాల్సిన మూవీ. అండ్ లాస్ట్ లో మీరు కంపల్సరీ ఏడుస్తారు, ఎంత ఎమోషనల్ ఉంది. నేను చెప్తున్నా ఏం వల్గర్ ఉందని చెప్పి అమ్మాయిని చాలా మంది తిడుతున్నారు, బట్ అలాంటిది ఏం లేదు. తప్పకుండా వాచ్ చేయాల్సిన మూవీ హుషారు పిట్ట. ఇలాంటి మూవీస్ ని సపోర్ట్ చేయండి, అస్సలు అంటే అస్సలు నెగ్లెక్ట్ చేయకండి. మంచి మెసేజ్ ఉంది మూవీలో, తప్పకుండా చూడండి. తమ్ముంది షాప్ ఓపెనింగ్ ఉంది ఇప్పుడు, చాక్లెట్ బౌల్ అని చెప్పి అక్కడికి వెళ్తున్నా. చలో ఇప్పుడు వచ్చిన ఇంటికి చాలా అంటే చాలా వర్క్ ఉండే పొద్దు నుంచి. అన్ని ప్రమోషన్స్ అన్ని కంప్లీట్ చేసుకొని అట్లనే ఒక మూవీకి వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళినా, చిన్న వర్క్ ఉంటే అన్ని కంప్లీట్ చేసుకొని ఇప్పుడు వచ్చిన. పాపం వాళ్ళు ఎప్పటి నుంచి వెయిట్ చేస్తారు, కాల్స్ మీద కాల్ చేస్తున్నారు. వెళ్దాం. ఇప్పటికే మస్తు లేట్ అయిపోయింది. ఆ టైం ఎంత అవుతుందిరా? 8:43. వాళ్ళు నాకు ఎప్పుడు 6 కే రమ్మని చెప్పారు. ఆల్మోస్ట్ 2 hours 3 hours అవుతుంది దగ్గర దగ్గర. చలో వెళ్దాం, లేట్ అయిపోయింది ఇప్పటికి. ఇది మార్కెట్ పెద్ద కదా, మార్కెట్ పెద్ద. అన్నకోద్దు పెద్ద పెద్ద అక్టోబర్ 10 ఒకటి. ఎంచేస్తున్నాయి పుణ్య మిగిలే అందం ప్రతివై మోహం విడువదే మొదటిసారి అయ్యో పాపం పొదుపులేని ఏది స్వప్నం ఏది సత్యం తెలియని వింత పొందుతుంటే బాగుంటుందా ప్రాయం అడవిలా నడుమా తీయని ఘర్షణ. చలో గైస్, గుడ్ నైట్. మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.